దేవునికి తలనీలాలు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల తిరుపతి దేవునికి కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని మన పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా ఆ పాపాలను తొలగించుకుంటామని అర్థం. తల్లి గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా ఈ భూమిపైకి వస్తాడు. శిశువుకు ఉన్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అని అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును ఆ భగవంతునికి అర్పించే బదులు కేశాలను అర్పిస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది. సైంధవుడిని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త ఈ సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే అతని తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు. తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. మన సాంప్రదాయంలో ఎల్లప్పుడూ కూడా శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించాడు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణకట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వెంకటనాయక అంటారు. ఈ కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది.